మనకి సినిమాల్ని చూసేసి బాగా అలవాటైపోయింది. సినిమాల్లో హీరో గారు వరుస పెట్టి అందరిని ఎట్ట పొడి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందరిని ఎట్ట పీకలు కోసేస్తూ ఉంటాడు. తుపాకులు తిట్టేటప్పుడు తుపుతుని కాల్చిపడేస్తూ ఉంటాడు. అవి చూడగానే అందులో మనలో ఉన్నటువంటి బలహీనత, అంటే మనలో ఉన్నటువంటి పిరికితనం పోయి మనం హీరోలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాం. దాంతో ఇంకేముంది అన్నటువంటి కాన్సెప్ట్ మీదకే వెళ్ళిపోతాం. దాంతో వాస్తవం నిజ జీవితంలో ఒక్కడిని చాచిపెట్టి కొడితే కేసు అవుతుంది. సుదీర్ఘకాలం పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక ఆడొక నేరస్తుడి కిందనే బ్రతుకైపోతుంది. అలాంటిది ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే, ఇవాళ జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రం విడిచేమన్నా పారిపోయారా, దేశం విడిచేమన్నా పారిపోయారా? వెంటాడి వేటాడి కొట్టి చంపేస్తున్నారు ఎవరన్నా? కేసులు ఖచ్చితంగా ఉంటాయి. తెలుగుదేశం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టారు. అయితే స్థానికంగా ఏదైనా సంఘటనని బేస్ చేసుకుని దాని చుట్టూ దొంగ కేసులు కూడా అవుతాయి, నో డౌట్. అందులో ముగ్గురు ఉంటే 5 మంది మీద 10 మంది మీద పెట్టేవి కూడా ఉంటాయి, అది లేదని చెప్పను. కానీ చచ్చిపోయారా, చంపేశారా, పారిపోయారా? లేదే. రేపు పొద్దున అదే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఏమన్నా అయిందే? వాళ్ళ మీద చిన్నపాటి కేసులు, జగన్ మీద పెద్దపాటి కేసులే నడిచినాయి కదా. కాబట్టి ఎవరు బతికారు, ఎవరు చచ్చిపోయారు? అందరూ బాగానే ఉన్నారు కదా, నాయకులు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఏదేదో సినిమాల్లో చూసేసినట్టు చెప్పేసుకుంటున్నట్టు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కనుక నీ ఎంతో చూస్తాం రోయ్, నిన్ను లోపలేపిచ్చేస్తాం, నిన్ను చంపేస్తాం. లోపలేపిస్తే ఏమవుతుంది? ఒక 5 ఏళ్ల తర్వాత ఆడు బయటకు వస్తాడు. పోనీ 5 ఏళ్ల పాటు అయితే కూర్చోబెట్టలేరు కదా. లేదు, వాళ్ళ తరపున వాళ్ళకి చూసుకుంటారు కదా. లేదు, ఇంకొకటి కాన్సెప్ట్ చూద్దాం. చంపేస్తారు. చంపినటువంటి వాడు ఏమైనా బయట తిరుగుతాడా? వాడు జైల్లో ఉండాల్సిందే కదా. అదే వీళ్ళు ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ బతుకులేంటరా అంటున్నారు. వీళ్ళు ఏమైనా చంపేస్తారు అందరినీ? ఈ సినిమాటిక్ డైలాగులు, ఈ అతి ఉత్సాహపు మాటలు, వాడిని తరిమేస్తాం, వీడిని చంపేస్తాం, ఇది కలియుగం. ఎక్కడ ఎందుకు? ఒక ఎమ్మెల్యే కొట్టాడు కదా అని కొట్టించుకున్నాడా? చాచి 2 కొట్టు కొట్టలేదా ఒక పర్సను? ఎవడైనా అంతే. ఇవాళ రోజున ఇదివరకడికి మళ్ళీ ఎవడు ఖాళీకి కూర్చోలే. మీదకు వస్తుంటే అయ్యో ఏమైపోతుందో భవిష్యత్తు అని ఆలోచించడానికి ఎవడు లేడు. మీదకు ఒక కర్ర వేసుకుని మీదకు వస్తే కత్తుచ్చుకుని వస్తాం. ఎవడైనా అంతే. ఎవరికైనా జీవితంలో ఎంతవరకు భయపడతారు అంటే, కుటుంబం గురించినో జీవితం గురించినో. ఏమీ లేదు అనుకున్నప్పుడు తలకో కర్రో కత్తో తీసుకుని వస్తే ఏమైపోద్ది వ్యవస్థ? ఆ స్టేజీ రాకుండా ఉండాలంటే అతిగా రెచ్చగొట్టుకోవడం మానేయాలి.